నిన్న సక్సెస్ స్కూల్లో సైదాబాద్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో సెకండ్ క్లాస్లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు మాత్రమే హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో బై మిస్టేక్గా ఫస్ట్ టైం ఇది స్కూల్ టీచర్ నుంచి అందరూ హోంవర్క్స్లో ఇది రాయడం జరిగింది దట్ రేపు ఏదైనా కల్మా చదివి మీరు రావాలి. సో దాంట్లో పేరెంట్స్ నుంచి ఇది నోటీస్ చేస్తే ఇమీడియట్గా అబ్జెక్షన్ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్గా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి రెస్పాన్స్ చేయి ఈ స్కూల్ టీచర్కి టర్మినేట్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ దో ఇది ఫస్ట్ టైం బై మిస్టేక్ ఇది చేయడం జరిగింది, కానీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రాపర్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఎండీ నుంచి కూడా ఇది ప్రాపర్గా స్టేట్మెంట్ కూడా ఇది ఇచ్చారు. ఆల్రెడీ పేరెంట్స్ నుంచి కూడా రిటర్న్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వారు సైడ్ నుంచి ఒక కూడా కంప్లైంట్ లేవు. ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వారు సాటిస్ఫైడ్ కూడా ఉన్నారు. సో ఫర్దర్గా వారు యాక్షన్ కూడా అవసరం లేవు. ఇప్పటివరకు మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేశాం, దాంట్లో ఈ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటివరకు ఇది ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. కానీ ఫ్యూచర్గా ఏదైనా కంప్లైంట్ వస్తుంది పేరెంట్స్ నుంచి ఆర్ స్టూడెంట్ నుంచి, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ మనము రిజిస్టర్ ఇప్పటివరకు చేయలేదు, బికాజ్ ఇప్పటివరకు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. డెఫినెట్గా ఏదైనా ఇది ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం సక్సెస్ స్కూల్ నుంచి కూడా ప్రాపర్గా చెప్పడం జరిగింది. నేను అందరికీ చెప్తున్నాను, ఈ స్కూల్లో ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్. తర్వాత మేనేజ్మెంట్స్లో కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ టీచర్స్ మేనేజ్మెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది ఒక రిలీజియస్ టీచింగ్ చేయట్లేదు, మాత్రమే ఒక స్కూల్ టీచర్ నుంచి బై మిస్టేక్గా ఇది చేయడం జరిగింది. ఇది పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ టీచర్స్ కూడా చెప్తున్నారు, స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. బట్ ఖచ్చితంగా ఏదైనా జరిగింది అదే మంచి జరగలేదు. సో దాంట్లో ఇది యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే ఇప్పటివరకు మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేశాము, దాంట్లో ఇది ఫస్ట్ టైం మాత్రమే ఇది జరిగింది. బట్ ఖచ్చితంగా ఏదైనా ప్రీవియస్గా కూడా ఏదైనా నాట్ ఓన్లీ అబౌట్ దిస్ స్కూల్ టీచర్ బట్ ఇంకా కూడా ఏదైనా స్కూల్ టీచర్ ఈ టైప్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మనము ఆ కంప్లైంట్ తీసుకొని దాంట్లో లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటివరకు ఎవరు కూడా మనం అరెస్ట్ ఏం చేయలేదు. దాంట్లో పేరెంట్స్ నుంచి క్లియర్గా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మీడియాలో కూడా ఆల్రెడీ లెటర్ కూడా ఉంది, దాంట్లో క్లియర్గా రాశారు ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారు దాంట్లో సాటిస్ఫైడ్ ఉన్నారు, ఏదైనా వారు సైడ్ నుంచి కంప్లైంట్ లేవు. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదైనా కంప్లైంట్ వస్తే పేరెంట్స్ నుంచి డెఫినెట్లీ పోలీస్ విల్ టేక్ ద లీగల్ ఒపీనియన్ అండ్ విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ థింగ్స్. మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు రెస్పాన్స్ అవ్వలేదు సార్, డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారా వాళ్ళకి? ఆల్రెడీ మేనేజ్మెంట్ నుంచి కూడా ఎండీ ఉబైద్ పటేల్ నుంచి మీడియాలో కూడా క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఫస్ట్ టైం బై మిస్టేక్ కూడా చేశారు అండ్ దాంట్లో వారు సైడ్ నుంచి కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. రిసైటింగ్ కల్మా or Surah Al-Fatah are not part of SSC syllabus. What was the purpose of class teacher, management or the principal to give school activity of reciting or learning Kalma, Surah Al-Fatah? Is the SSC syllabus now preaching Quran or Kalma? The students are minors who doesn't have any knowledge or can't give consent about the religious practices, and these acts of the school management, principal or class teacher is nothing but hurting the religious sentiments, provoking religious feelings, and can be seen as part of conversion conspiracy. I have filed a complaint with the Kanchanabad police station and requested him to register an 0 FIR in view of the withdrawal of the complaint by the parents of the students against the success school. I have filed my independent complaint. Let that be registered. Let a fair and unbiased investigation go on. Find out the truth whether Kalma and Surah Al-Fatih are part of SSC syllabus or not. If not, then what made them school, what made the management of the school to make it as part of school activity? Are they running a madrasa or a SSC syllabus school? That is to be clarified.